ఎవ్రీవన్, వెల్కమ్ టు మధుస్ హోమ్ టిప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నాకు కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను. ఈరోజు బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిద్దాం అనుకున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. హోల్ బిర్యానీ ఐటమ్స్ అండి. అదే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగ, ఏలకలు, ఇలా మొత్తం బిర్యానీ సామాన్లన్నీ తీసుకోవాలి. అదేవిధంగా ఒక బంగాళదుంప, ఒక ఉల్లిపాయ, ఒక క్యారెట్, ఒక క్యాప్సికమ్, ఒక టమాటో, ఒక 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా సాల్ట్, ధనియా పౌడర్, బిర్యానీ మసాలా. ఇది ఆప్షనల్, బయట దొరుకుతుంది, కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు, లేని వాళ్ళు లేదు. అలాగే కొద్దిగా పుదీనా, రైస్. ఇది బాస్మతి రైస్ అయినా పెట్టుకోవచ్చు, నార్మల్ రైస్ అయినా పెట్టుకోవచ్చు. నేను నార్మల్ రైస్ పెట్టుకున్నా. రైస్ ఒకసారి బాగా కడిగేసుకొని ఇలా నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ఈ ఫస్ట్ పెట్టుకున్న బిర్యానీ సామాన్లన్నీ కూడా ఇందులోకి వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి నెక్స్ట్ మనం ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఒకసారి కలుపుకోవాలి, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా. ఇదంతా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఆలు వేసుకోవాలి. వీటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అలాగే టమాటో, క్యాప్సికమ్, క్యారెట్ కూడా వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత వీటన్నిటిని, ఒక పచ్చిమిరపకాయలు కూడా 2 వేసేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు పెట్టుకున్న తర్వాత దీంట్లోని పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపేసుకోవాలి. అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి నెక్స్ట్ ధనియా పౌడర్ కూడా ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత బిర్యానీ మసాలా కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి. ఇలా అన్నిటినీ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. కూరలన్నీ కొంచెం దగ్గర అయ్యే వరకు కూడా మగ్గించుకోవాలి. ఇలా చూసినట్లయితే మనకి కూరలన్నీ కూడా కొంచెం దగ్గర అవుతాయి. ఆ తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసేసుకోవాలి. వాటర్ తీసేసి యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనకి తగినన్ని నీళ్లు వేసుకోవాలి. నేను ఒక కప్పుకి 2 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. అలా ఒక 15 మినిట్స్ పాటు మనం మగ్గించుకున్నట్లయితే ఈ విధంగా కొద్దిగా వాటర్ ఇంకా ఉంటుంది రైస్లోని. ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మరొక 5 to 10 మినిట్స్ ఉన్నట్లయితే మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది. మా ఇంట్లో నేను ట్రై చేశాను, మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కింద సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసినట్లయితే నేను ఏ నోటిఫికేషన్ వచ్చినా మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.